మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నల్గొండ జిల్లా పర్యటనకు కాసేపటి ముందే లోటస్ పాండ్ నుంచి బయలుదేరటం విజువల్స్లో మనం చూసాం. పాలమూరు జిల్లా అనంతరం నల్గొండ జిల్లాలో 7 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో షర్మిల 30 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. యాత్రకు బయలుదేరుతున్న షర్మిలను విజయమ్మ ఆశీర్వదించటం, అలాగే వైఎస్ జగన్ తోడుగా ఇంటి బయట వరకు రావటం విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. కాసేపటి క్రితమే లోటస్ పాండ్ నుంచి వైఎస్ షర్మిల నల్గొండ జిల్లాలో 7 రోజుల పర్యటన 30 మంది కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరారు. మరి కాసేపట్లో నల్గొండ జిల్లా చేరుకుంటారు. అక్కడ ముందుగా 3 కుటుంబాలను ఇవాళ పరామర్శిస్తారు. తర్వాత 7 రోజుల యాత్ర కొనసాగనుంది. మాట తప్పటం, మడమ తిప్పటం అనేది దివంగత నేత వైఎస్ఆర్ కుటుంబంలో ఉండదు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆనాడు 100 కిలోమీటర్లు నడిచిన వైఎస్ షర్మిల అన్న ఇచ్చిన మాట కోసం ఇప్పుడు పరామర్శ యాత్రకు కదిలారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి వారికి తానున్నాననే భరోసాను షర్మిల కల్పిస్తారు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురం గ్రామం నుంచి యాత్ర మొదలవుతుంది. తొలుత వైఎస్ఆర్ హఠాన్ మరణంతో గుండెపోటుకు గురై మృతి చెందిన ఆడేపు బాలమ్మ కుటుంబాన్ని ఆమె సందర్శిస్తారు. వైఎస్ తనయ్య రాక కోసం ఆ కుటుంబం వేచి చూస్తోంది. ఈ యాత్రపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజేందర్ అడిగి తెలుసుకుందాం. విజేందర్, చెప్పండి, నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోకి వైఎస్ షర్మిల ఇవాళ రాబోతున్నారు. అక్కడ కార్యకర్తలు అలాగే ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, పరామర్శించిన కుటుంబాలు ఏం చెప్తున్నాయి? హరి, వైఎస్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో నల్గొండ జిల్లాకు వైఎస్ షర్మిల చేరుకోబోతున్నారు. ఇప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లో నల్గొండ జిల్లాలకు ప్రవేశిస్తారు. అయితే షర్మిల రాక కోసం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఘన స్వాగతం పలికేందుకు మాల్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ రోజు మొదటి రోజు 3 కుటుంబాలను పరామర్శిస్తారు. ముందుగా మాల్ దగ్గర ఘన స్వాగతం పలికిన తర్వాత అక్కడికి వెళ్లి ర్యాలీగా ఈ ఆడెపు బాలమ్మ, మదనాపురం ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత దేవచర్లలోని కేతావత్ హనుమాన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అయితే ముందుగా ఇక్కడ అంటే 11 గంటల ప్రాంతంలో ఈ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత దేవచర్లకు వెళ్ళడం జరుగుతుంది. దేవచర్లలో కేతావత్ హనుమాన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత సాయంత్రము మళ్ళీ రమావత్ భీమిని అనే ఉవ్వల గుట్ట గ్రామంలోని భీమిని కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. ఈ రోజు 3 కుటుంబాలను పరామర్శిస్తారు. మొత్తం 7 రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న షర్మిల కోసం జిల్లా ప్రజలు, అటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ గ్రామాలకు చేరుకోవడం జరిగింది. పరామర్శ యాత్ర సాగే గ్రామాలతో పాటు దారి పొడవునా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఎందుకంటే 5.5 సంవత్సరాల తర్వాత చనిపోయిన కుటుంబాలను గుర్తుపెట్టుకొని వస్తున్న షర్మిల కోసం అంటే మహానేత కూతురును చూడాలనే ఆసక్తి, అదేవిధంగా వారికి కలిసి తమ బాధలు, తమ ఇక్కడ ఎదురవుతున్న ఇబ్బందులను కూడా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జిల్లా ప్రజలను ఎవరికి కదిలించినా ఒకటి చెప్తున్నారు, వారికి అంటే ఒక కుటుంబం సభ్యుని కోల్పోయిన వారికే కాకుండా జిల్లా ప్రజలు కూడా వారికి ఘన స్వాగతం పలికి హక్కున చేర్చుకొని వారికి అండగా ఉంటామనేది కూడా ఇక్కడ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పెద్దగా చెప్పడం జరుగుతుంది. హరి, ఓకే విజేందర్.